ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాల పైన అదుపును కలిగి ఉండి విజయం సాధించాలంటే, మంచి విల్ పవర్ కలిగి ఉండాలంటే వాస్తు నియమాల ప్రకారం జయంత పదం అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాల పైన అదుపును కలిగి ఉండి విజయం సాధించాలంటే, మంచి విల్ పవర్ కలిగి ఉండాలంటే వాస్తు నియమాల ప్రకారం జయంత పదం అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉండాలి. వాస్తు నియమాల ప్రకారం ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు ఏకాశీతి పదవాస్తులో అంటే నిలువుగా 10 లైన్లు, అడ్డుగా 10 లైన్లు గీసినప్పుడు 9x9 81 పదాలు ఏర్పడతాయి. ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఆ దేవతా స్థానాలలో తూర్పు వైపు శిఖి పరిజన్య తర్వాత వచ్చేటువంటి ప్లేస్ నే జయంత అన్నారు. ఈ జయంత స్థానాన్ని పవిత్రంగా కాపాడుకోవడం ద్వారా ఇది మనం ఈ ప్లాను 0 degrees నార్త్ 0 degrees నార్త్ ఉండి 45 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఒక ఐడియల్ ప్లాట్ ని తీసుకొని మనం ప్లాన్ చేస్తున్నాం. పొడవు వెడల్పులు మారినా, ప్లాట్ యొక్క ఓరియంటేషన్ మారినా ఈ జయంత అనే పదం ఇక్కడ రాదు. దీని యొక్క ప్లేస్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక వ్యక్తి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను సరిగా వాడి మంచి విల్ పవర్ ని కలిగి ఉండి విజయం సాధించాలంటే, జీవితంలో సక్సెస్ చూడాలంటే జయంత పదాన్ని అత్యంత పవిత్రంగా కాపాడుకోవాలి, పవిత్రంగా ప్లాన్ చేయాలి. ఇంద్రియ జయంత పదంలో వాస్తు దోషాలు ఉండకుండా చూసుకోవాలి. వాస్తు దోషాలంటే ఏంటి? వాస్తు దోషాలంటే ఒక టాయిలెట్ ఉండకూడని చోట ఉండడం, లేదా ఫ్లోరింగ్ అన్ఈవెన్ గా ఉండడం, పగిలిపోయిన గోడలు ఉండడం, యాంటీ కలర్ ని వేసి ఉండడం, భూమి లోపల శల్య దోషం ఉండడం, ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఈ వాస్తు దోషాలు ఏవీ లేకుండా జయంత పదం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు విల్ పవర్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే వాస్తుశాస్త్రం ఐకనోగ్రఫీ ప్రకారం అంటే ఒక దేవతా స్థానం లో ఉన్నటువంటి దేవుడి యొక్క ఆకారం, అతని యొక్క వాహనం, ఆభరణాలు, అతను ధరించినటువంటి ఆయుధాలు, అతని పరివారం, ఇవన్నిటి విషయాల ఆధారంగా ఆ దేవతా స్థానం, ఆ ప్రాంతాన్ని మనం అధ్యయనం చేసే విధానాన్నే ఐకనోగ్రఫీ అంటారు. సమరాంగం సూత్రార్, మయమత్, విశ్వకర్మ ప్రకాష్ ఇలాంటి క్లాసికల్ వాస్తు టెక్స్ట్ లో రాసినటువంటి విషయాన్ని క్రోడీకరించి క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు జయంత అనేటువంటి పదానికి అర్థం ఐకనోగ్రఫీ ప్రకారం పుత్రుడు అని చెప్పడం జరిగింది. ఎవరికి పుత్రుడు ఈయన? ధర్మానికి పుత్రుడు. ధర్మానికి పుత్రుడు జయంత అంటే ఒక వ్యక్తి ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగించినప్పుడు ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఇంద్రియాల పైన హోల్డ్ ఉంటుంది, పట్టు ఉంటుంది. అతను ఏం తలుచుకుంటే అది చేయగలుగుతాడు. ఇంద్రియాల యొక్క లాలసత్వానికి లోబడడు. తద్వారా లైఫ్ లో సక్సెస్ సాధించగలుగుతాడు, విజయాన్ని సాధించగలుగుతాడు. జయంత అనే పదానికి మరొక పదం కశ్యప్ అనే మీనింగ్ కూడా ఉంది. కశ్యప్ అంటే తాబేలుని మనం చూసినప్పుడు తాబేలుకు ఒక కర్పరం ఉంటుంది. తన యొక్క అవయవాలని అవసరం ఏర్పడ్డప్పుడే, అంటే ఆహారం తినాలి అనేటువంటి అవసరం ఏర్పడ్డప్పుడే ఆ కర్పరంలోంచి తన అవయవాలను, తలని, కాళ్ళని బయటికి తీసి వాడుతుంది. కాబట్టి మనకు దీని ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ పదం శుభప్రదంగా ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అవసరం మేరకే ఎనర్జీని వాడి సక్సెస్ సాధించాడు. నెక్స్ట్, కశ్యపుడికి భార్యలు
ఎవరని చెప్పారు? అదితి, దితి, ధను, కాష్ట, ధనయు, సింహిక, కద్రు, కోద, ధర, ప్రద, సురభి, కష. వీళ్ళందరూ కశ్యప ఋషి యొక్క భార్యలుగా చెప్పబడ్డారు. ఈ ప్రాంతానికి అర్థం ఐకనోగ్రఫీలో కశ్యప్ అని చెప్పారు కాబట్టి కశ్యప ఋషి యొక్క భార్యలందరి యొక్క స్థానాన్ని జయంతగా చెప్పబడింది. అంటే జయంత స్థానం ఒక శక్తి కేంద్రం. ఏ శక్తి కేంద్రం? మాతృశక్తి కేంద్రం. జయంత అనేది మాతృశక్తి కేంద్రం. కాబట్టి జయంత పదాన్ని అత్యంత పవిత్రంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చంద్రుడు. జయంత పదానికి మరొక అర్థం చంద్రుడు అని కూడా చెప్పింది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనఃకారకుడు చంద్రుడు. అంటే మనసు ఏం చెబుతుంది అనేది చంద్రుడి పైన డిపెండ్ అయి ఉంటుంది. విల్ పవర్, ఏం ఆలోచించాలి అనేటువంటి విల్ పవర్ ని నిర్ణయించేది చంద్రుడు. కాబట్టి జయంత స్థానము పర్ఫెక్ట్ గా ఉంటే విల్ పవర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఏమవుతుంది? పాజిటివ్ గా ఉంటే మనస్సు అధీనంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ధనవంతులు అవుతారు. భవనము, భూమి, వాహనము వంటి భౌతిక సుఖాలు ప్రాప్తిస్తాయి. ఒకవేళ ఈ ప్రాంతం జయంత స్థానం నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంటే, నెగిటివ్ ఎనర్జీ అయితే వాస్తు ప్రకారం తప్పుడుగా ప్లాన్ చేసుంటే ఏమవుతుంది? ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతాడు. దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతాడు. చంచలత్వం, స్థిరత్వం ఉండదు. చంచలత్వం ఉంటుంది. మంచి లక్ష్యాలను నిర్ణయించుకోలేడు. చంచలత్వం ఉంటుంది, లక్ష్యాలను నిర్ణయించుకోలేడు. దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. వాస్తుశాస్త్రం చెప్పింది ఏంటంటే ప్రతి ఇంటికి 32 ద్వారాలను చెప్పడం జరిగింది. ఆ 32 ద్వారాలలో ఒక్కొక్క దిశలో కొన్ని మాత్రమే సరైన ద్వారాలుగా చెప్పడం జరిగింది. ద్వారానికి ఉపయోగించాలి అని చెప్పింది. అందులో తూర్పు ఫేసింగ్ ఇంటికి జయంత స్థానంలో ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యంత శుభప్రదం అని చెప్పింది. తూర్పు ఉన్నటువంటి ఇంటికి, తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇంటికి జయంత స్థానాన్ని ప్రధాన ద్వారం, మెయిన్ గేటు ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత శుభప్రదమైనటువంటి ప్రాంతంగా చెప్పడం జరిగింది. ఈ జయంత స్థానాన్ని మీటింగ్ హాల్ గా వాడమని చెప్పింది. పొలిటీషియన్స్ లాంటి వాళ్ళు, కంపెనీస్ నిర్వహించే వాళ్ళు జయంత స్థానాన్ని మీటింగ్ హాల్ గా వాడుకోవాలి. తద్వారా ఒక వ్యక్తి జీవితంపై జయంత స్థానం, జయంత దేవతా స్థానం యొక్క ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విల్ పవర్ వీటన్నిటికీ సంబంధించిన జయంత స్థానాన్ని అత్యంత జాగ్రత్తగా వాడుకోవడం ద్వారా జీవితంలో సక్సెస్ చూడవచ్చు.